ఈ భూములన్నీ అమ్మేసుకుంటే పంట ఎవరు పండిస్తారు, ఏం దీని బ్రతకాలని? నిజమేనండి, రైతు కష్టపడి పని చేసినప్పుడే కదా, రైతు పండించిన పంటే కదా మనకు కావాల్సింది. అయితే ఆ పంట సరైన రేటు రావట్లేదు. ఆ పంట లేకపోవటం వల్ల, ఆ రేటు లేకపోవటం వల్ల ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలి అనేది నేను ఆలోచన చేసి, నేను ఎలాగైనా సరే ఈ ఆహారం విషయంలో చొరవ తీసుకోవాలని ఆలోచన చేసి అప్పుడు బాలచంద్ర గారిని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు నేను ఈ సోలార్ ఇరిగేషన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశాను. దీనివల్ల అనేక మంది రైతులకి పట్టుకోవాలని ఆశిస్తున్నాను. బాలచంద్ర, ఇవాళ మనం మార్టూరు గ్రామంలోనే ఇక్కడ సోలార్ డిహైడ్రేషన్ పూర్ణచంద్ర గారు పెట్టినటువంటి పీపీఆర్ ఆగ్రో ఫార్మ్స్ దగ్గర మనం ఉన్నాము. యాక్చువల్గా నేను వచ్చేసి ఆల్ ఓవర్ స్టేట్స్, ఒక 4 స్టేట్స్లో నేను సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఇవాళకి ఒక 2000 మందికి నేను ట్రైనింగ్ చేస్తుంటాను. ఈ మెయిన్ కారణం ఏంటంటే, ఇవాళ రైతు పండించే పంటలో పోస్ట్ హార్వెస్టింగ్లో ఉన్నటువంటి వేస్టేజ్ని యూటిలైజ్ చేసి, దీనిలో రైతుకి అటు నష్టం లేకుండా ఇటు వచ్చేసి అన్ఎంప్లాయ్గా చాలామంది ఏంటంటే చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఒక ఉపాధి కల్పించే విధంగా, ఇంకోటి ఏంటంటే రైతు ఏంటంటే ఒక్కసారిగా పంట అది పాడైపోయినప్పుడు దాన్ని ఎలా చేయాలని థర్డ్ ప్రాసెస్లోకి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందని నేను దీని మీద 2019లో రావడం జరిగింది. అక్కడి నుంచి ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటూ అన్నింటిలో నేను ఈ ఓవర్కమ్ చేసుకుంటూ అన్నీ సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, రైతుల్ని ఆదుకోవాలి, రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇవాళ వర్కర్స్కి పని లేకుండా వీళ్ళందరికీ ఒక ఉపాధి కలగాలంటే ఇలాంటి యూనిట్స్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ఇవాళ ప్రపంచానికి కూడా ఫుడ్ అవసరము, అది మన ఇండియా నుంచి ఎక్కువ మనం పంపించాలంటే ఇలాంటి ఒక ప్రాసెస్ చేయాలని చెప్పి కారణంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు ఒక హైవే కాంట్రాక్టర్గా ఉన్న క్రమంలో ఒక రైతు మాటలు అతన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయని చెప్పేసి నాతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో నేను గైడ్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నాడు. అతని మాటలు ఇవాళ మనం తెలుసుకున్నాం. పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆదరాభిమానాలు పీపీఆర్ ఆగ్రో ఫార్మ్స్కి ఎల్లవేళలా అందిస్తారని కోరుకుంటున్నాము. వి నీడ్ యువర్ సపోర్ట్ సార్. అందరి ముఖ పరిచయం మొదటిసారి కాబట్టి నేను ఏదైనా మాటల పొరపాటు జరుగుతుంటే దయచేసి క్షమించమని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ పీపీఆర్ ఆగ్రో ఫార్మ్స్. పీపీఆర్ ఆగ్రో ఫార్మ్స్ విజిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్.